శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు తెలుగు సాహిత్యంలో చమత్కార భరితమైనటువంటి రెండు పద్యాలను అనుసంధానం చేసుకుందాం. ఏ సాహిత్యంలోనూ లేనటువంటి ప్రత్యేకత తెలుగు సాహిత్యంలో ఉంది. ఈ సాహిత్యంలో తెలుగు చమత్కారాలు అనేవి చాలా తలమానికమైనటువంటివి. ఈ తెలుగు భాషా చమత్కారాల నుంచి ఒక పద్యం. ఎందుకంటే చమత్కారం లేకుండా తెలుగులో కవులు చెప్పలేరు. ఒక కవి ఆశీర్వచనం అందించడానికని ఇలా చెప్తున్నాడు. సాధారణంగా ఆశీర్వచనం శతమానం భవతి అనో, ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అనో ఇలా దీవిస్తూ ఉంటాం. కానీ కవి కాబట్టి ఇలా చెప్తున్నారు. దీని అర్థం తెలుసుకుంటేనే మనకు దీనిలో ఉండే చమత్కారం తెలుస్తుంది. ముందుగా పద్యం. ఆలి నొల్లకయున్నవానమ్మ మగని, ఆలి నొల్లకయున్నవానమ్మ మగని, అందులోపలనున్నవానక్క మగని, నమ్మినాతని చెరచుదానమ్మ సవతి, సిరుల మీకిచ్చు ఎప్పట్ల కరుణతోడా, సిరులు మీకిచ్చు ఎప్పట్ల కరుణతోడా, ఎప్పటి వలె మీకు సిరి సౌభాగ్యాల్ని సిరి సంపదలని ఇవ్వాలి లక్ష్మీదేవి అని అర్థం. కానీ దీనికి ఎలా చెప్తున్నారు కవి? ఆలి నొల్లకయున్నవాని వానమ్మ మగని. ఆలి నొల్లకయున్నవాడు అంటే వివాహము చేసుకోకుండా ఉన్నవాడు భీష్ముడు. భీష్ముని యొక్క అమ్మ గంగాదేవి. గంగాదేవి యొక్క మగడు భర్త సముద్రం. నదులకి సముద్రుడు భర్త అని కవి సమయం కదా. నదీనాం సాగరోగతి అని కూడా చెప్తారు కాబట్టి సముద్రుడు. అందులోపల నున్నవాడు, సముద్రంలో దాక్కున్నవాడు మైనాకుడు. పూర్వకాలం ఇంద్రుడు పర్వతాల యొక్క రెక్కలను ఛేదిస్తూ ఉంటే మైనాక పర్వతం సముద్రంలో దాక్కుందట. ఈ మైనాకుడి యొక్క అక్కగారు పార్వతీదేవి, వానక్క పార్వతీదేవి. మైనాకుడు పార్వతీదేవి ఇద్దరు కూడా పర్వతరాజు యొక్క పుత్రులు. మేనకాదేవి యొక్క సంతానము పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క మగడు పరమేశ్వరుడు. ఆ శివుడిని నమ్మిన అతని చెరచు. ఆ శివుడిని నమ్మి కొలిచినటువంటి మహాభక్తుడు రావణాసురుడు. రావణాసురుడు ఎవరి వలన నాశనమయ్యాడు? సీతాదేవి వలన. సీతాదేవిని చెరపట్టడం వలనే అతను నాశనం అవడం జరిగింది. అంచేత సీతాదేవి యొక్క అమ్మ భూదేవి. భూదేవి యొక్క సవతి శ్రీదేవి. శ్రీ భూదేవులు విష్ణుమూర్తి యొక్క పత్నులు కదా. భూదేవి యొక్క సవతి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి సిరుల మీకిచ్చు ఎప్పట్ల కరుణతోడా, మీకు ఎప్పటి వల్లే సిరి సంపదలను ఇవ్వాలి దయతో అని కవి ఆశీర్వచనపూర్వకంగా ఇలా చెప్పారు. ఇందులో ఉండే చమత్కారం ఇది. మొత్తం భీష్ముడి దగ్గర నుంచి తీసుకుని వచ్చి పురాణ గాథలన్నిటితో సమన్వయం చేసి చివరికి తాను ఆశీర్వచనాన్ని పలకడం అనేది పద్యం. మరొక్కసారి చూద్దామా? ఆలి నొల్లకయున్నవానమ్మ మగని, అందులోపలనున్నవానక్క మగని, నమ్మినాతని చెరచుదానమ్మ సవతి, సిరులు మీకిచ్చు నెప్పట్ల కరుణతోడా. ఈ పద్యం బాహ్యంగా మనం పఠిస్తూ ఉంటే వానమ్మ దానమ్మ ఇలాంటి మాటల వలన ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇందులో చూసారా ఎంత రసవంతమైన చమత్కారాన్ని కవి ఇమిడ్చి మనకు అందించారో. ఇటువంటివి తెలుగు సాహిత్యంలో కోకొల్లలు. మరొకటి చెప్పుకుందాం. పూర్వకాలంలో ఎక్కువగా మంచాలకి నులక మంచాలు పట్టి మంచాలు వాడుతూ ఉండేవారు. వాటికి నల్లులు పట్టేస్తూ ఉండేవి. నల్లులు పడితే ఎండాకాలంలో ఆ మంచాలని ఎండబెట్టడం, వాటి మీద వేడి నీళ్ళు పోసి నల్లుల్ని చంపడం అదొక పనిగా ఉండేది. అందుకని కవి చమత్కారంగా ఇలా చెప్తున్నారు. శివుడద్రిని శయనించుట, రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షుండ విరళముగా శేషునిపై పవలించుట, నల్లి బాధ పడలేక సుమీ. మనం అనుకుంటున్నాం దేవుళ్ళందరూ కూడా అక్కడెక్కడో కైలాసంలో ఒకళ్ళు, వైకుంఠంలో ఒకళ్ళు, శేషశయనుల మీద ఒకళ్ళు, రవిచంద్రులేమో ఆకాశంలో ఉన్నారని మనం భావిస్తున్నాం. కానీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారట? నల్లి బాధ పడలేక. నల్లులు కుడుతూ ఉంటే
ఆ బాధ పడలేకట శివుడు అద్రిని శయనించుట, శివుడు కైలాస పర్వతం మీద నిద్రిస్తూ ఉండడం, రవిచంద్రులు మింటనుంట, సూర్యచంద్రులు ఆకాశములో వసించటం, రాజీవాక్షుడైనటువంటి విష్ణుమూర్తి అవిరళముగా ఎల్లప్పుడూ శేషునిపై శయనించుట, ఆదిశేషువు మీద శయనించి ఉండడం అనేవి చూస్తే నల్లి బాధ పడలేక ఇది దేవతలు ఇలా చేస్తున్నారని అనిపిస్తుందని కవి చమత్కారంగా ఆ రోజుల్లో ఉండే నల్లి బాధను గురించి ఇంత చమత్కారంగా మనకు చెప్పారు. ఇటువంటి చమత్కారాలు కోకొల్లలు ముందు ముందు అనుసంధానం చేసుకుందాం. అందరికీ నమస్కారం. స్వస్తి.